ప్రైజ్ లార్డ్ అందరికీ. జీవం గల దేవుని నామమున జీవం గల దేవుని సాక్షిగా మరి దేవుడు నాకు చూపించినటువంటి కళను, దాని అంతరార్థమును దేవుడు ఈ విధంగా బయలుపరచబోతున్నాడు. రాబోయే నూతన సంవత్సరంలో ఏమేం జరగబోతుందో మరి ముందు సంవత్సరం నవంబరు, డిసెంబర్లోనే నాకు చూపించమని నేను దేవుని ప్రతిసారి అడుగుతాను. అదేవిధంగా 2025 నూతన సంవత్సరంలో ఏం జరగబోతుందో నాకు తండ్రి చూపించు అని 2024 నవంబర్, డిసెంబర్ నెలలో నేను మొరపెట్టాను. అదేవిధంగా అందులో భాగంగానే నవంబర్ 14వ తారీఖున దేవుడు మరి 3 గంటల ప్రార్థన అవ్వగానే నేను నిద్రపోయిన తర్వాత నిద్రలో నాకు దేవుడు ఒక కళ చూపించాడు. ఒక పెద్ద యాక్సిడెంట్ అయినట్టు సౌండ్ దేవుడు వినిపించాడనమాట. నిద్రలో నేను ఉలిక్కి పడినట్టు కూడా గుర్తుంది. తర్వాత 2 వ్యక్తులు బైక్ మీద వస్తున్నారు. డివైడర్కి లెఫ్ట్ సైడ్ వస్తూ ఉన్నప్పుడు ఒక ముందున్నటువంటి అతనేమో మొత్తం బ్లాక్ డ్రెస్లో ఉన్నారు, వెనక ఉన్నటువంటి అతనేమో మొత్తం వైట్ డ్రెస్లో ఉన్నారు. వాళ్ళు బైక్ మీద వస్తుండగా వారికి ముందుగా ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్ పెద్దది ఏమీ కాదు, అలాగని మధ్యస్థమైనది అసలే కాదు, చాలా చిన్న స్పీడ్ బ్రేకరు. కానీ ఆ బైక్ ఆ స్పీడ్ బ్రేకర్ని టచ్ అవ్వడానికి ముందే వెనకలో కూర్చున్నటువంటి వైట్ డ్రెస్ అతను ఎగిరి లేచిపోయి పడ్డాడు. అంటే నాకు ఒక స్వరం వినబడింది, చనిపోయాడు అని. తర్వాత ముందున్నటువంటి బైక్ మీద కూర్చున్నటువంటి అతను మాత్రము ఆ స్పీడ్ బ్రేకర్కి టచ్ అయ్యాడు. అతను మాత్రమే ఉన్నాడు బైక్ మీద. టచ్ ఎగురొచ్చి ముందు పడ్డాడు. ఆ ముందుకు పడిన తర్వాత అతనికి లెఫ్ట్ సైడ్ చెయ్యి, లెఫ్ట్ సైడ్ కాలు, లెఫ్ట్ సైడ్ అంతా దెబ్బలు తగిలినాయని నాకు వినబడింది. అలాగే అతను చనిపోలేదు అని కూడా నాకు వినపడింది. అయినా వేరే వెహికల్ వచ్చి ఆ బైక్ని టచ్ చేయలేదు. ఆ స్పీడ్ బ్రేకర్ అంత పెద్దది అసలే కాదు. అసలు అది ఇంత చిన్నదానికి యాక్సిడెంట్ ఎట్లా అయింది అబ్బా అని ఆలోచిస్తూ అక్కడ నిలబడి దూరం నుంచి నిలబడి నేను చూస్తున్నట్టు దేవుడు కళ నాకు చూపించడం జరిగింది. ఆ తర్వాత కళ అయిపోయింది. కళ అయిపోయిన వెంటనే కళ్ళు తెరిచి భయపడి, ఏంటి తండ్రి ఈ విధంగా చూపించావు, అసలు వారెవరు, ఏంటి ఆ సంగతి నాకు అర్థం కావట్లేదని దేవుణ్ణి నా వ్యక్తిగత ప్రార్థనలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అడగడం జరిగింది. దేవుడు అదొక్క విషయంలో నాకు సమాధానము అప్పుడు ఏం పలకలేదు. ఆయన నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చు ఏం చెప్పలేదు. కానీ ఏప్రిల్ నెలలో నాకు 7 గంటల ప్రార్థనలో దేవుడు నాతో చెప్తున్నాడు, అమ్మా నీకు నవంబర్ 14న చూపించినటువంటి కళ పాస్టర్ ప్రవీణ్ పగడాలదే అమ్మా అని దేవుడు నాతో చెప్పడం జరిగింది. తర్వాత తండ్రి మరి ఆ కళ అంతరార్థం ఏంటో కూడా నాకు తెలియాలి కదా తండ్రి, నేను ఏం చెప్పలేను తండ్రి, సమాజానికి నాకు బయలుపరచుము తండ్రి అని నేను అడిగాను. అప్పుడు దేవుడు నాకు దీని అర్థం ఏంటో బయలుపరిచాడు. మొదట యాక్సిడెంట్ అయింది, ఒక పెద్ద సౌండ్ దేవుడు వినిపించాడని నేను చెప్పాను కదా.